సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి 1500 ప్రశ్నలు కేవలము 59 రూపాయలకే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే వితిన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, మరి ఈ రోజు మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు అయితే స్టార్ట్ కావడం జరిగింది. అందులో భాగంగా మనకు షిఫ్ట్ 1లో పరీక్ష రాసినటువంటి మన స్టూడెంట్ చాలామంది క్వశ్చన్స్ అయితే టెలిగ్రామ్లో పంపడం అయితే జరిగిందండి. ఆ క్వశ్చన్స్కు సంబంధించినటువంటి ఆన్సర్స్ విశ్లేషణాత్మకంగా మీకైతే అందచేయడం జరుగుతుంది. అన్ని షిఫ్ట్లు అండి, ప్రతిరోజు 3 షిఫ్ట్లు జరుగుతాయి. ఓకేనా, 3 షిఫ్ట్లకు సంబంధించి మరి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతిరోజు ఈవినింగ్ టైంలో ఈవినింగ్ 9 వరకు అన్ని పీడిఎఫ్లు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది, లేదా వాట్సాప్ ఛానల్లో అయినా అప్డేట్ చేస్తానండి. సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1, క్రింది వాటిలో ఏది భారత రాష్ట్రానికి సంబంధించిన ఆదేశిక సూత్రాలు ఏ భాగంలో ఉన్నాయి? భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఎక్కడున్నాయండి? మరి నాలుగవ భాగంలో, ఎన్నో భాగము? 4వ భాగంలో 36 నుంచి 51 వరకు ఉన్నాయండి. ఓకేనా. ఆదేశిక సూత్రాలు మనం ఎక్కడి నుంచి తీసుకున్నామండి? ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. జస్ట్ నిన్నటి నుండే మనము ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి డైలీ క్లాసెస్ ప్రాక్టీస్ బిట్ స్టార్ట్ చేసాం. అందులో చెప్పానండి, ఇది డైరెక్ట్ క్వశ్చన్ అయితే రావడము జరిగింది. మన వీడియోస్ ఫాలో అవుతున్న వారికి తెలుసు. ఓకేనా. ఇంకా చాలా అండి, ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 42 దేనికి సంబంధించింది? ఆర్టికల్ 42 దేనికి సంబంధించిందండి? కార్మిక సంక్షేమము. ఓకేనా, కార్మిక సంక్షేమము అనేటువంటి అంశానికి సంబంధించిందిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకు ఆదేశిక సూత్రాలలోనే మెన్షన్ చేయబడి ఉంది. నెక్స్ట్ వన్, నాతులా పాస్ భారతదేశాన్ని ఏ పొరుగు దేశానికి కలుపుతుంది? దేనికండి? భారతదేశాన్ని మరియు చైనాతో కలుపుతుందండి. ఓకేనా. తిబ్బత్ అనేటువంటి ప్లేస్ని కలుపుతుంది. మన దేశం మరియు తిబ్బత్ అనేటువంటి ప్లేస్ చైనాని కలుపుతుంది. మరి సిక్కిం రాష్ట్రంలో గాంగాటోక్ సమీపంలో యొక్క నాతులా పాస్ అయితే ఉంది. ఇది సముద్ర మట్టానికి 4310 మీటర్ల హైట్ ఉందండి, లేదా 14,140 అడుగులుగా దీన్ని అయితే చెప్పుకోవచ్చు. ఓకే. మరి భారత్ చైనా మధ్య వ్యాపారం మరియు వ్యూహాత్మకంగా ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి కనుమగా చెప్పుకోవచ్చు. పాస్ అంటే ఏంటండి? కనుమ. మరి 1962 మనకి చైనాకి యుద్ధం జరిగిందండి. అందులో చైనానే విజయం సాధించింది. మరి 1962 భారత్ చైనా యుద్ధం తర్వాత ఇది మూసివేయబడింది, ప్రజెంట్ అయితే లేదు. ఓకేనా, అందరు కూడా గమనించాలి. క్రింది వాటిలో భారతదేశంలో అత్యధిక చెరుకు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రంలో చెరుకు ఉత్పత్తి అవుతుందండి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక చెరుకు అనేది ఉత్పత్తి అవుతుంది. ఓకేనా. మొత్తము 40% అండి. ఎంత శాతం అండి? 40% వరకు చెరుకు ఉత్తరప్రదేశ్లోనే మరి ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్, 1857 మొదటి స్వాతంత్ర తిరుగుబాటులో పాల్గొన్న ప్రముఖ భారతీయ మహిళా స్వతంత్ర సమరయోధురాలు ఎవరండి? 1857 తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయి. ఎవరండి? ఝాన్సీ లక్ష్మీబాయి గారు. 1857 మీరట్లో ప్రారంభమైందండి ఈ యొక్క తిరుగుబాటు. నెక్స్ట్, 1857 తర్వాత బ్రిటిష్ వారు ఢిల్లీని ఎప్పుడు ఆక్రమించారు? ఎప్పుడండి? 1857 తర్వాత బ్రిటిష్ వారు మరి 1857 సెప్టెంబర్ 20న ఆక్రమించడం అయితే జరిగింది. వివరాలు చూద్దామండి. 1857 మొదటి స్వతంత్ర సంగ్రామం అంటే సిపాయిల తిరుగుబాటు సమయంలో మొఘల్ చక్రవర్తి ఎవరండి? బహదూర్ షా II ఈయన నేతృత్వంలో తిరుగుబాటు అయితే చేయబడిందండి. ఈయన ఓడించడం జరిగింది బ్రిటిష్ వారు. ఓకేనా. తిరుగుబాటుదారులు మే 11, 1857న ఢిల్లీని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి బ్రిటిష్ సైన్యము సెప్టెంబర్ 14, 1857లో
ఢిల్లీపై దాడి ప్రారంభించారు? 6 రోజుల అనంతరం అంటే సెప్టెంబర్ 20, 1857లో బ్రిటిష్ వారు ఢిల్లీని ఆక్రమించారు. మరి ఈ బహదూర్ షా ఎవరండి? కడపటి మొఘల్ చక్రవర్తి అంటామండి, ఢిల్లీ సుల్తాన్, ఢిల్లీ చక్రవర్తి. ఓకేనా? చివరి వ్యక్తి ఈయన పట్టుకొని బంధించి ఎక్కడేశారండి? రంగూన్ జైల్లో వేస్తారండి. మయన్మార్లో ఉంది ప్రజెంట్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఈ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్. భారతదేశంలో 1991 ఆర్థిక సంస్కరణల సమయంలో ప్రధానమంత్రి ఎవరు? పివి నరసింహారావు. సో ఈరోజు మార్నింగ్ కూడా దీన్ని అయితే చెప్పడం జరిగింది. భారత ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు? లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులు ఇద్దరు కలిసి ఎన్నుకుంటారండి. ఓకేనా? మరి వీరి ఎన్నికకు సంబంధించి ఆర్టికల్ 63 నుంచి 71 ప్రకరణలు అయితే మరి యూజ్ చేయడం జరుగుతుంది. ఎన్నిక విధానము ఉపరాష్ట్రపతి, లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులు ఇద్దరు కలిసి ఎన్నుకుంటారండి ఉపరాష్ట్రపతిని. ఓకేనా? మరి ఎన్నికలు పరోక్షంగా జరుగుతాయి, ఇండైరెక్ట్ ఎలక్షన్స్. మరి ఈ యొక్క ఎన్నిక విధానాన్ని ఎవరు చూసుకుంటారండి? భారత ఎన్నికల కమిషన్. ఓకేనా? వీరి యొక్క పదవి కాలం ఎంత అండి? 5 సంవత్సరాలు. ఉపరాష్ట్రపతి అయినప్పటికీ పదవి రీత్యా వీరు రాజ్యసభకి చైర్మన్ హోదాలో ఉంటారు. ఓకే, నెక్స్ట్. గునగూర్ పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారు? గునగూర్ పండుగ ఎన్ని రోజులండి? 16 రోజులు జరుపుకుంటారు. ఈ గునగూర్ పండుగ అంటే ఏంటి, ఎక్కడ నిర్వహిస్తారని చూసినట్లయితే ఇది రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర భారతదేశంలో 16 రోజుల పాటు జరుపుకునేటువంటి ఒక హోలీ పండుగ అండి. ఇది హోలీ పండుగ తర్వాత నిర్వహించుకునేటువంటి పండుగ. ఇది ఇంపార్టెంట్. ఏ పండుగ తర్వాత అండి? హోలీ పండుగ తర్వాత 16 రోజులు నిర్వహిస్తారు. ఈ పండుగను గౌరీమాత అంటే పార్వతీదేవి శివుని పట్ల ప్రేమ మరియు భక్తిని చూపిస్తూ జరుపుకుంటారు. వివాహిత మహిళలు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం కూడా ఈ యొక్క పండుగని నిర్వహించుకోవడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. బ్రహ్మ సమాజ స్థాపకులు ఎవరు? ఎవరండి బ్రహ్మ సమాజ స్థాపకులు? రాజా రామ్మోహన్ రాయ్. ఈరోజు మార్నింగే చెప్పానండి ఈ క్వశ్చన్. 1828లో రాజా రామ్మోహన్ రాయ్ గారు ముఖ్యంగా వితంతు పునర్వివాహాలు మరియు సతీ ఆచారాన్ని నిర్మూలించడంలో ప్రముఖ పాత్ర వహించిన ప్రముఖ సంఘ సంస్కర్త. 1828-29 ఆ టైంలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించడము జరిగింది. నెక్స్ట్. క్రింది వారిలో ఎవరు ఎక్కువ కాలం గడిపిన మొఘల్ చక్రవర్తి అంటే పాలించిన వ్యక్తి ఎవరు? ఎవరండి? ఔరంగజేబ్ అండి. ఓకేనా? మొఘల్ చక్రవర్తుల్లో ఔరంగజేబ్ అత్యధిక కాలం పాలించడం జరిగింది. 1658 నుంచి 1707 వరకు మొత్తం 49 సంవత్సరాలు మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించడం అయితే జరిగింది. ఈయనే హైయెస్ట్ అండిగా. ఓకేనా? వీరి తర్వాత అక్బర్ 2వ ప్లేస్లో ఉంటారు. నెక్స్ట్ వన్. సంఘై పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సంఘై పండుగ ఏ రాష్ట్రంలో అండి? మణిపూర్. మరి ఎందుకు జరుపుకుంటారండి చూద్దాం. సంఘై పండుగ ప్రతి సంవత్సరం మణిపూర్ రాష్ట్రంలో జరుపుకుంటారు. ఇది నవంబర్ నెలలో నిర్వహించబడుతుంది. ఈ పండుగ పేరు సంఘై జింక డేర్ అనేటువంటి అరుదైన జాతి జింక నుంచి వచ్చింది. ఇది మణిపూర్కు చాలా ప్రత్యేకమైనదిగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. ఏ ఆర్టికల్ జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది? ఏ ఆర్టికల్ జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించిన ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 352. ఓకేనా? మరి 352 ఆర్టికల్ ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ఎవరు ప్రకటిస్తారండి? రాష్ట్రపతి గారు ప్రకటించేది అధికారం ఉంటుందండి. ఇప్పటి వరకు భారతదేశంలో 3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది. ఒకటి 1962 భారత్కి చైనాకు మధ్య యుద్ధము, 1971 పాకిస్తాన్కి యుద్ధము, 1975లో అంతర్గత అస్థిరత ఇందిరాగాంధీ గారి కాలంలో ఎమర్జెన్సీ విధించడం జరిగింది అని చెప్పేసి మనం చెప్పుకుంటాం కదా. మొత్తానికి 3 సార్లు మాత్రమే ఇప్పటివరకు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఓకే, నెక్స్ట్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారతదేశానికి రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి తెలుపుతుంది? ఓకేనా? ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ నంబర్ 54. ఆర్టికల్ 54 ప్రకారం భారత రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి వివరిస్తుంది. మరి వీరి ఎన్నిక ఇండైరెక్ట్ మెథడ్లో జరుగుతుందండి. ఓకేనా? ప్రతిష్టాత్మక ప్రాతినిధ్య పద్ధతులు అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ద్వారా, పిఆర్ఎస్ సిస్టమ్ ద్వారా అయితే నిర్వహిస్తారు. ఓకే, నెక్స్ట్ వన్. ముసలిలో గుండె ఎన్ని గదులు ఉంటాయి? ముసలి గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? సింపుల్గా చెప్పాలంటే ఇది 4 గదులు కలిగినటువంటి ఉభయచర జీవి, అంటే నీటిలో నివసిస్తుంది, బయట కూడా నివసిస్తుండేటువంటి జంతువు అండి, సరీసృపము. ఓకే, ఇంపార్టెంట్.
నెక్స్ట్ వన్ చూద్దాం. దుర్గ్ బస్తార్ చంద్రాపూర్ ఇనుము ఖనిజం బెల్ట్ ఏ రాష్ట్రాల్లో ఉంది? ఏ రాష్ట్రాల్లో ఉందండి? దుర్గ్ బస్తర్ చంద్రాపూర్ ఇనుము ఖనిజ బెల్ట్ అండి. అంటే ఆ గనులు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ. ఛత్తీస్గఢ్ మరియు మహారాష్ట్రలో ఎక్కువగా మనకు ఉంటుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, చౌ నృత్యము ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది? చౌ నృత్యము ఏ రాష్ట్రంలో అండి? 3 రాష్ట్రాల్లో ప్రసిద్ధి అండి. పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్. 3 రాష్ట్రాలు. ఏ రాష్ట్రం పేరు ఇచ్చినా సరైన సమాధానమే. ఓకే, చౌ నృత్యము ప్రధానంగా పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందింది. ఇది యునెస్కో అంతర్జాతీయ వారసత్వ నృత్య కళలలో ఒకటిగా గుర్తించబడిందండి. అందుకే చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతుంటారండి. ఇది ప్రీవియస్గా జరిగిన ఎస్ఎస్సి ఎంటీఎస్లో అడిగారు, సిహెచ్ఎస్ఎస్లో, సిజిఎల్ ఎగ్జామ్లో, ఓకేనా, ఆర్పిఎఫ్ ఎస్ఐలో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. చౌ నృత్యము. ఓకే, నెక్స్ట్ వన్, ఆలయ నిర్మాణ శైలి ఉపరకం ఏది? అంటే ఆలయ నిర్మాణ శైలిలో ఉపరకం ఏంటి? ఓకేనా, ఎన్నండి? 3 రకాల ఉపశైలులు ఉంటాయండి ఆలయ నిర్మాణాలలో. ఏంటవి? నగర శైలి, ఉత్తర భారతదేశం మొత్తం ఇదే ఉంటుంది. ద్రావిడ శైలి, దక్షిణ భారతదేశంలో. వేసర శైలి, నగర మరియు ద్రావిడ శైలిల మిశ్రమము మధ్య భారతదేశంలో ఉంటుంది. అంటే ఉత్తరం నుంచి కొంచెం తీసుకున్నారు, దక్షిణ భారతదేశం నుంచి కొంచెం తీసుకొని మధ్య భారతదేశంలో 2 కలిపి ఫాలో అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, నగదు నిల్వ నిష్పత్తి. ఓకేనా, సిఆర్ఆర్ రేషియో అంటారు. అంటే ఏంటి? దేశంలో వర్తించే బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ప్రతి బ్యాంకు తన మొత్తం నగదులో కొంత భాగాన్ని రిజర్వ్ బ్యాంకు దగ్గర డిపాజిట్ చేయాలి. దీన్నే నగదు నిల్వల నిష్పత్తి. ఓకేనా, క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు ఇంగ్లీష్లో. ఓకేనా, దీనికి గాను రిజర్వ్ బ్యాంకు కొంత ఇంట్రెస్ట్ కూడా బ్యాంకులకు పే చేస్తుందండి. ఓకేనా, ఇంపార్టెంట్. 3వ పానిపట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఎప్పుడండి? 1761 జనవరి 14న 3వ పానిపట్ యుద్ధము జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది? అహ్మద్ షా అబ్దాలీ, దురాని వంశస్థుడు, మరియు మరాఠాల మధ్య జరిగిందండి. మరాఠీ సేనను సదాశివరావు భౌ అండ్ విశ్వాసరావు నేతృత్వం అయితే వహించారు. ఈ యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలీ విజయం సాధించారు. ఇది మరాఠా సామ్రాజ్యానికి తీవ్రంగా దెబ్బతీసిందండి. ఇది భారతదేశ చరిత్రలో అత్యంత రక్తపాతమైన యుద్ధాల్లో ఒకటిగా గుర్తించబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, భారతదేశ పంచవర్ష ప్రణాళికలు ఎవరిని రూపొందిస్తారు? ఎవరండి? ప్రణాళికా సంఘం. ప్రజెంట్ ప్రణాళికా సంఘం ఉందా అండి? లేదు. 2015న జనవరి 1న ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేస్తారు. అంటే నీతి ఆయోగ రూపొందిస్తుంది. ప్రసిద్ధ రథయాత్ర, రథోత్సవం ఏ దేవునికి సంబంధించింది? పూరి జగన్నాథుడు, ఒడిషా. సో గైస్, ఇవి మరి ఆర్పిఎఫ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మొదటి షిఫ్ట్ మెమరైజ్డ్ క్వశ్చన్స్. మిగతా 2 షిఫ్ట్లు కూడా ఈ రోజు ఎండింగ్ వరకు ఎప్పుడైనా కూడా అప్డేట్ చేయడం జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి. ఓకేనా, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ మిస్ అయినట్లయితే ఈ రోజు రాసిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియచేయండి, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా నాకు డైరెక్ట్గా మెసేజ్ పెట్టవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ గైస్.